హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మా వీడియో వచ్చేసి ఎగ్ మసాలా పుల్స్. ఇది తయారు చేసుకో విధానం మీకు చూపించబోతున్నాను. ఒక 6 కాజులు అలా తీసుకోండి, 2 ఇలాచీలు, 4-5 లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క, సాజీరా, 2 బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బరి, 7 ఎగ్స్ అలా తీసుకున్నాం. ఈ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోండి. ముందే బాయిల్ చేసి అలా కొంచెం మార్క్ లాగా పెట్టుకోండి. ఒక 4 సైడ్స్ లైట్గా మార్క్ పెట్టుకోండి నైఫ్తోని. మేము 7 ఎగ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా 4 టొమాటోస్ తీసుకోవాలి. అవి ఒక 3 పీసెస్ అలా కట్ చేసి పెట్టుకోండి. టొమాటోస్ కూడా. ఇంకా 4 ఆనియన్స్ తీసుకోండి. 4 ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా 3 చిల్లీస్ కూడా తీసుకోండి. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. దాంట్లో 2 స్పూన్స్ అలా ఆయిల్ పోయండి. కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం ఉప్పు. ఇవేంటంటే ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేయండి. ఎగ్స్ అనేది లైట్గా డీప్ ఫ్రై చేయాలి మనం. స్టవ్ అనేది ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి ఎగ్స్ని మంచిగా డీప్ ఫ్రై చేయండి. ఇవేంటంటే కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి, ఇట్లా లేయర్ లాగా రావాలి ఎగ్ అనేది. అప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది ఎగ్ టేస్ట్ అనేది కూడా. లైట్గా ఫ్రై చేయండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు, స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేయండి. మనకు కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది ఎగ్ అనేది. క్యాప్ పెట్టుకోండి, ఒక 2 మినిట్స్ అలా క్యాప్ పెట్టుకొని తీయండి. చూడండి ఎగ్ అనేది ఎలా వచ్చింది, లేయర్లా కనిపిస్తుందా మీకు? బ్రౌన్ కలర్లో. ఇలానే ఫ్రై చేసుకోండి ఎగ్స్ని. నేను ఒక 4 సైడ్స్ అలా మార్క్ చేసి పెట్టుకున్నాను ఎగ్ని. చూడండి లేయర్లా కనిపిస్తుంది కదా, ఇలానే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్ ముక్కలన్నీ దీంట్లో వేసేయండి. వేసి మంచిగా ఫ్రై చేయండి. నేను 4 ఆనియన్స్ అలా కట్ చేసుకున్నాను కదా, అలా 2 ఆనియన్స్ మాత్రమే వేసాను ఈ ఫ్రై చేసుకోవడానికి. నెక్స్ట్ ఇవన్నీ మసాలా దినుసులు, కొంచెం కొబ్బరి, ఒక 6 అలా కాజులు, ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయండి. అస్సలు మాడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిరుగుతాం. అలా ఏం చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ దీంట్లోకి ఏంటంటే 4 టొమాటోస్ తీసుకున్నా కదా, ముక్కలు చేసి పెట్టుకున్నాను కట్ చేసి, అవన్నీ దీంట్లో వేసుకోండి. వేసి మంచిగా కలపండి. ఈ టొమాటోస్ అనేది పచ్చిదనం అనేది పోవాలి, అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు అలా మూత పెట్టుకొని పెట్టండి. ఆ ఆవిరికి కొంచెం మెత్తబడుతుంది టొమాటో అనేది. నెక్స్ట్ ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇదేంటంటే పేస్ట్లా చేయాలి మనం. మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పేస్ట్లా చేయండి. నెక్స్ట్ ఇంకా అదే ఆయిల్లో 2 ఆనియన్స్ అలా సైడ్కి పెట్టుకున్నాం కదా మనం, అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలపండి. ఆనియన్స్ అనేది మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేలా మంచిగా కలపండి ఆనియన్స్ని. కొద్దిసేపు అలా మూత పెట్టుకొని పెట్టండి. ఇంకా ఇదే ఆయిల్లో కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఇంకా కొంచెం కరివేపాకు. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ చూడండి, టొమాటో పేస్ట్. నెక్స్ట్ దీంట్లోకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక 3 స్పూన్స్ అలా వేసుకోండి. వేసుకొని మంచిగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం అనేది పోవాలి, అలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అది. కాబట్టి మంచిగా కలపండి ఈ పేస్ట్ని కూడా. కొంచెం పసుపు వేయండి, ఒక స్పూన్ అంత వేయండి, పసుపు సరిపోతుంది. వేసి మంచిగా కలపండి.
ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ అనేది వేసి మంచిగా కలపండి. దీన్ని కూడా మొత్తం ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేయండి. అస్సలు వాటర్ అనేది పోయొద్దు. ఇప్పుడే ఆ పచ్చివాసన అనేది పోవాలి. టొమాటో పచ్చివాసన ఉంటుంది కదా, అది అనేది పోవాలి. అప్పుడే దీని ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేయండి. ఇంకా దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. ఎంత అంటే మేమైతే 3 స్పూన్స్ అలా కారం వేసుకున్నాను. కారం మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ అలా వేసుకున్నాను కారం. ఇంకా దానికి సరిపడా ఉప్పు వేశాను. దొడ్డుప్పు వేశాను నేనైతే. మీరు సన్నుప్పు అయితే ఇంకా దానికి సరిపడా ఉప్పు ఎంత ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి, సరిపోతుంది. ఇంకా దాన్ని మంచిగా కలపండి. ఆ పేస్ట్కి మొత్తం కారం అనేది పట్టాలి కదా, సో కాబట్టి మంచిగా కలపండి. లైట్గా వాటర్ ఎంత అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోయండి, సరిపోతుంది. వాటర్ ఎక్కువ పోయొద్దు, ఎందుకంటే మొత్తం కర్రీ అనేది లిక్విడ్ అవుతుంది. సో వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది వాటర్ పోసి మంచిగా కలపండి. క్యాప్ పెట్టుకోండి కొద్దిసేపు. నెక్స్ట్ కొంచెం చింతపండుని తీసుకోండి. ముందే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత పైకి తేలిందో, ఇలానే రావాలి కర్రీ మనకి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు అనేది పోస్తున్నాము. దీనివల్లే కదా కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మనకు తినేటప్పుడు పుల్లగా కారంగా చాలా చాలా బాగుంటుంది ఈ ఎగ్ మసాలా పులుసు అయితే. దీన్ని మంచిగా కలపండి. కొద్దిసేపు అలా క్యాప్ పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం మంచిగా మగ్గాలి కదా ఈ పులుసు అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అనేది వేయండి. ఇలా మార్క్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని లోపలికి ఎగ్ కర్రీ అనేది పోతుంది. అప్పుడు మనకి ఎగ్ చప్పగా ఉండకుండా తినేటప్పుడు మనకు కొంచెం స్పైసీనెస్ అనేది వస్తుందన్నమాట. ఎగ్స్ అలా మార్క్ పెట్టుకోవడం వల్ల. దీంట్లో కొంచెం లైట్గా ధనియా పొడి వేసుకోండి. ఒక 1 స్పూన్ అలా ధనియా పొడి, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. వేసి మంచిగా కలపండి. ఇప్పుడు కాసేపు అలా మూత పెట్టుకొని పెట్టండి. ఒక 2 మినిట్స్ అలా సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, అబ్బా ఆయిల్ మొత్తం అలా పైకి తేలాలి మనకు. అప్పుడే ఎగ్ కర్రీ అనేది అయిపోయింది అన్నట్టు. అప్పటి వరకు ఫ్లేమ్లోనే పెట్టాలి, ఆన్ చేసే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ. ఎగ్ మసాలా పులుసు కావాలంటే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎగ్స్ అయితే అందరికీ ఉంటున్నాయి కదా ఇంట్లో, సో ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు రెసిపీని. ఇంకా వావ్, నెక్స్ట్ ఇంకా దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి మా ఎగ్ కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో. తింటుంటేనైతే అబ్బా చాలా చాలా బాగుంది. పుల్లగా కారంగా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే.